witness of the mystery of godliness. First thing, God was manifested in the flesh. మొదటిది ఏంటి? దేవుడు సశరీరుడుగా ప్రత్యక్ష. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఆయన మాట చెప్పాడు. ఆయన చెప్పాడు. ఇప్పుడు 10వ అధ్యాయము 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెబుతున్నాడు. ఏమని చెప్పాడు? చివరిలో నేను ఒక మాట చదువుతున్నాను. నాకొక శరీరమును. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది అపోస్టల్స్ అండ్ evangelists, but not only the Holy Spirit, but the very Jesus himself, while he was entering into the world in the flesh, he himself spoke about his incarnation. ఆయన తానే శరీరధారి కావడానికి గురించి ఆయనే మాట్లాడాడు. నీవు నాకు ఒక శరీరం అమ్మచ్చా. సరే, మనం ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదాం. కాబట్టి ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీర అవతారాన్ని ఇక్కడ మనం చూస్తాం. దేవుడు మనుషులుగా లోకంలో జన్మ. అది ఇన్స్ట్రుమెంట్. యేసుక్రీస్తు ఇన్స్ట్రుమెంట్, దేవుడు. అయితే ఆయన గురించి 3 సంగతులు మనం చెప్పుకోబోతున్నాం. ఒకటి, ది ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఫ్లెష్, విచ్ ఈజ్ జీసస్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే పౌలు అపొస్తలుడు కొలస్సీయులకు రాస్తూ 2వ అధ్యాయం 9వ వచనం ఒక మాట అన్నాడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు. ది కంప్లీట్ గాడ్లీనెస్ ఆర్ అదే కనుక ది వెరీ పర్ఫెక్షన్ ఆఫ్ గాడ్లీనెస్ ఆర్ గాడ్ dwells in Christ in the flesh. కాబట్టి దేవుని యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో వసిస్తుంది. అది ఆయన శరీర అవతారం గురించి. ఈరోజు మనం ప్రభువుని స్తుతించాలి. అద్వితీయ దేవుడు, ఆది నుంచి ఉన్నవాడు, అల్ఫయు ఓమేగా, తండ్రితో కూడా సమానుడు, దూతల కీర్తనలు స్తుతి స్తోత్రాలు నిరంతరము పొందుతున్న వాడు, ఏ మానవుడు సమీపింపరాని అమరత్వంలో మహిమలో వసించున్నవాడు, అమరత్వం కలిగిన వాడు. నీవా ఒక శరీరంలో, నా వంటి శరీరంలో మనుషులుగా రక్త మాంసంలో జన్మించడం నీవా? దావీదుకు ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఇలాగా నీవు? 8వ కీర్తన మనల గురించి కాదు రాసింది. 8వ కీర్తన ఎవరి గురించి రాశాడు? ఆ యేసయ్యను గురించి, నరావతారాన్ని గురించి మాట్లాడాడు. సరే, అదొకటి. ఇప్పుడు అక్కడ ఇన్కార్నేషన్ అన్నప్పుడు, ఇన్కార్నేషన్ స్పీక్స్ ఆఫ్ ది హ్యూమిలిటీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దీనత్వాన్ని, తగ్గింపును మనం చూస్తాం. 2వ మాటకు వస్తున్నాను. 2వ మాటకు వచ్చినప్పుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, 10వ అధ్యాయము హెబ్రీలు రాసిన 19-20లో మనం చదివాం కదా. ఆయన శరీరమును తెర ద్వారా, ఆ క్రింద పంక్తిలో ఆయన రక్తము వలన అన్న మాటను మనము చూస్తాం. ఆయన శరీరమును తెర ద్వారా అయినాక ఇప్పుడు ఆయన రక్తము వలన, అంటే ఇక్కడ శరీర రక్తములు గురించి నేను మాట చెప్పాలి. యేసుప్రభు వారు పేతురు చెప్పినట్టు 1వ పేతురు 4వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడండి? క్రీస్తు శరీరమందు శ్రమ పడెను. క్రైస్ట్ సఫర్డ్ ఇన్ ది ఫ్లెష్. శరీరమందు శ్రమ పడమే కాదు, మరొక మాట వాడుతున్నాను. అదే పేతురు అపొస్తలుడు 1వ పేతురు 3వ అధ్యాయము 18వ వచనంలో శరీరమందు ఏమైనాడు? ఆయన చంపబడ్డాడు. ఉంది కదా అన్నమాట. ఆయన శరీరమందు, శరీర విషయంలో అంటే అదంతే, శరీర విషయంలో ఏమన్నాడు? చంపబడు.
మరొక వాక్యం జ్ఞాపం చేస్తున్నాను. రోమన్స్ చాప్టర్ 8:3, రోమా 8:3 అలాగా ఆయన చంపబడి ఏం చేశాడట? పాపమునకు తన శరీరమందు పాప శరీరాకారంతో జన్మించి ఆయన తన శరీరమందు మన పాపమునకు ఏం చేశాడు? సో క్రైస్ట్ హ్యాడ్ కండెమ్డ్ అవర్ సిన్ ఇన్ హిస్ ఫ్లెష్. మన పాపమునకు ఆయన తన శరీరమందు శిక్ష విధించాడు, తీర్పు తెచ్చేశాడు. ఈ 3 మాటలు గుర్తుంచుకున్నారా? నేనే చెబుతాను మళ్ళీ. 1 Peter 4:1 శరీరం అందు శ్రమపడ్డాడు. 2వ రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం, క్షమించండి, 1 Peter 3వ అధ్యాయం 18వ వచనం శరీరం అందు చంపబడ్డాడు. ఆ తర్వాత 3వ వాక్యం రోమా 8వ అధ్యాయం 3వ వచనం మన పాపములకు ఆయన తన శరీరం అందు చంపబడడం ద్వారా తీర్పును he has judged our sin, కండెమ్ చేసేసాడు మనిషిని. కొన్నిసార్లు అంటుంటాం కదా, అబ్బాయి అది పనికిరా కండెమ్ అయిపోయిందంటామే. పాపమును కండెమ్ చేసేసాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ 3 మాటలు ఉదాహరిస్తూ ఒక యేసయ్యను గురించి 2వ మాట కూడా చెప్పాను. ఇందాక ఇన్కార్నేషన్ శరీరావతారయ్యాడని చెప్పాను కదా. ఇప్పుడు 2వ మాట యేసయ్యను గురించి ఏం చెప్పాలి అని అంటే, జీసస్ యాజ్ హీ సెడ్ హీ ఈజ్ ది గుడ్ షెపర్డ్. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం యేసయ్య తానే చెప్పిన విధముగా నేను గొర్రెలకు మంచి కాపరి. అంటే ఏంటి యేసయ్య అని అడిగితే, మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడట? ప్రాణం. అది సంగతి. ఇది 2వ తలంపు అయిపోయింది. ఈ ఇన్స్ట్రుమెంట్ సాధనానికి వచ్చి మనం చూసేటప్పుడు, 1 ఆయన దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమైన దీనత్వాన్ని గురించి చూపిస్తుంది. 2వది ఆయన తన శరీరమందు శ్రమపడి, ఆయన తన శరీరమందు చంపబడి, ఆయన తన శరీరమందు మన పాపాలు కొట్టిపడేసే శిక్ష విధించాడు. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మరణం వరకు ఇదే చూపాడు. తద్వారా ఆయన మనకు ఏమైనాడు? మంచి కాపరి. ఇది 2వదిగా మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ నేను ఒక మాట జ్ఞాపం చేయాలి. ఈ కాపరిని గురించి ఒక రెఫరెన్స్, చాలా అద్భుతమైన రెఫరెన్స్. ఎందుకు అనంటే, ఆదికాండం 3వ అధ్యాయంలో ఖడ్గాని గురించి కూడా మనకు మెన్షన్ అయింది కదా. అందుకని ఖడ్గ జ్వాల, ఏ ఫైరీ స్వర్డ్. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం త్వరగా తీసిన వారు చూడండి. జకరియా 13:7 ఖడ్గమా నా సహకారి మీదను ఏం పడనా ఏం చదువు చాలంతే ఆపేసాయి. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. గొర్రెల మీద పడొద్దు. అద్భుతమైన మాట. ఆలోచించని వాక్యం సరిగా. ఎవరా గొర్రెలు? యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. ఇక్కడ ప్రభు అయిన దేవుడు ఆ విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు 31వ వచనం, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నాకు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభు అయిన నా గొర్రెలు, మీరు మనుషులు. సో హోల్ హ్యూమానిటీ ఆర్ ది షీప్ ఆఫ్ గాడ్. మానవులందరూ కూడా ఆయన గొర్రెలు. అయితే ఏం మాట అండి, జకరియా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం, ఖడ్గమా నా జనుల నా గొర్రెల కాపరి మీద పడు. అంటే నా ప్రజల మీద పడకు. మరెవరి మీద పడు? నా ప్రజల కాపరి మీద పడు. వండర్ఫుల్ ప్రామిస్ ఆఫ్ గాడ్స్ లవ్ ఫర్ హిస్ క్రియేషన్, ది హ్యూమన్ బీయింగ్స్, అండ్ ఆల్సో వండర్ఫుల్ ప్రామిస్ of Christ crucifixion
యేసు ప్రభుని శిలువలో కూర్చున్న అద్భుతమైన ప్రవచనం ఎక్కడ మనకు అర్థం. అదిగో ఏదైనా తోట 3వ అధ్యాయము ఎల్లగొట్టేసి తూర్పు దిక్కున కెరూబులను కాటికు ఖడ్గా జ్వాలా ఖడ్గాలు నుంచాడు. ఖడ్గ జ్వాల కాదు, ఫైరీ స్వర్డ్. కాబట్టి జ్వాలా ఖడ్గాల నుంచి అటు ఇటు తిరుగుతున్నా. వస్తావా, పడుతుంది మీద. వస్తావా, ఏం చదువుతుంది చెప్పండి, పడుతుంది మీద. అయితే ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు మన మీద పడకుండా దేవుడు చెప్పిన ప్రకారం. ఆ తర్వాత ఆయన ఒక సాధనాన్ని కల్పించి ఆ సాధనాన్ని తీసుకువచ్చి ఆ సాధన మీద పడేటట్టు చేశాడు ఆ ఖడ్గం. కాబట్టి ప్రభువైన క్రీస్తు ఫైరీ స్వర్డ్ స్పీక్స్ ఆఫ్ ది సఫరింగ్స్ ఆఫ్ క్రాస్ ఆఫ్ క్రైస్ట్. ఫైర్ స్పీక్స్ ఆఫ్ ది సఫరింగ్స్. ఖడ్గం speaks of the death, not only that suffering, but death. He hath permitted it on the Christ. క్రీస్తు మీద ఆయన తన మరణాన్ని ఆయన ట్రాన్స్ఫర్ చేశాడు. సరే, ఇప్పుడు రెండవ మాట చెప్పా. కాబట్టి ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి సాధనానికి ఏమని పేరు పెట్టాం? కాపరి, మంచి కాపరి. మొదటి తలంపు ఏంటి అంటే 3వ భాగంలో మొదటి తలంపు ఆయన శరీరధారి అయ్యాడు. ఇది ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రెండవది ది క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ది గుడ్ షెపర్డ్. ఇప్పుడు 3వ మాటకు వెళ్తాం. ఈ సాధనం, ఆ సాధనాన్ని గురించి ఇప్పుడు మనం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. తోచకుండానట్లు హృదయములు కలవారున్నాయండి కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు లెట్ us draw near to God. ఇందాక ఏమైంది, ఏం చెప్పుకున్నా? బయటకు తోలివేయబడ్డాడు. అది ఇప్పుడు ఏమైంది? నౌ డ్రాయింగ్ బీయింగ్ డ్రాన్ క్లోజర్ టు గాడ్. అగైన్ బీయింగ్ బ్రాట్ టు ది ఈడెన్, ది ప్యారడైజ్ ఆఫ్ గాడ్. దేవుని పరదేశం ఆ ఏదెన్లోనికి మళ్ళా తిరిగి తీసుకొని రాబట్టం. దీని గురించి ఆశాపంటే 73వ చివరి వచనంలో ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు డ్రా నై టు గాడ్. దేవుని ఎదుగు రావడం, ఆయనకు దగ్గరగా ఉండడం నాకు మంచిది, నాకు ధన్యత అని అన్నాడు. అయితే ఇక్కడ నేను ఆ సాధనానికి ఒక పేరు పెట్టాలి. మొదటిదేమో శరీరధారి, రెండవదేమో మంచి కాపరి, మూడవదేమో ఇంకో పేరు పెట్టాలి. అక్కడ నేను ముగించేస్తాను. మూడవది ఏంటి? ఆ పేరుకు మనం అంటే ఇక్కడ ఉండొచ్చు కానీ బట్ డైరెక్ట్గా సూటిగా మనకు లేదు. అందుకని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనానికి వెళ్దాం. రండి, ప్రకటన 22:14 త్వరగా. జీవవృక్షమునకు హక్కు గల వారై గుమ్మముల గుండా పట్టణములో ప్రవేశించేవారు. ఓకే చాలు. ఏం పేరు వచ్చింది ఇక్కడ? గుమ్మం. రైట్, గుమ్మము అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఆ గుమ్మం ఉండబోతున్నాం. ఇప్పుడు యేసయ్య దగ్గరకు వస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. యోహాను సువార్త 10:9. 10:9 యోహాను సువార్త. నేనే ద్వారమును, ఎవడైనా లోపల ప్రవేశించేలా వాడు రక్షింపబడిన వాడే. లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేతమైచ్చు. అద్భుతమైన వాక్యం. నేను ద్వారం అని అనలే, మరేమన్నాడు? ది ఓన్లీ వే, ది ఓన్లీ డోర్. అందుకే 14:6 కూడా యోహాను సోదరుడు ఐ ఆమ్ ది వే, ది ట్రూత్ అండ్ ది లైఫ్ అని అన్నాడు. కాబట్టి ఆ సాధనానికి ఇక్కడ 3వ పేరు ఏంటంటే
ది గేట్. యేసయ్య అన్నాడు యోహాను సువార్త 10:9. ఐ ఆమ్ ది గేట్, ఐ ఆమ్ ది డోర్. కనుక ఈ 3 తలంపులు 3వ భాగంలో మనం చూస్తాం. సరే, నేను ఇక్కడ ఆపుతున్నాను. ఇక ఈ రోజున అట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే, ఆ కల్పించబడిన సాధనం ద్వారానే, హెబ్రీ 10:19-20 ప్రకారం మనమును మన సాక్షికి కల్మషం తోచకుండా చివరిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చేసిన కార్యం ద్వారా దేవుని సన్నిధికి మనం ఏంటో ఆ ఒక్క మాట చెప్పడం మంచిదే. ఇందాక ఎందుకంటే ఆలయాన్ని గురించి జ్ఞాపం చేసుకున్నాం, ఆలయంలో తెరను గురించి జ్ఞాపం చేసుకున్నాం. అయితే ఇప్పుడు 10:19 మనం చదివాము. అది ఒక విశేషమైన వాక్యం మీకు జ్ఞాపం చేసి ముగిద్దాం. అది 27వ మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన సిలువలో కేక వేసి ఆయన ప్రాణము విడిచెను. ఆయన ప్రాణం విడువగా 51, అప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రింది వరకు 2గా అంతే. ఏమనేంట? అరే, చదివిన తర్వాత ఏమైందండి చెప్పలేండి, మీరు చెప్పమని అర్థం. ఏమైంది? ఏం జరిగింది? అప్పుడు దేవాలయపు తెర పైనుంచి క్రిందికి 2గా జరిగింది. ఆ తెర మీద ఏమున్నాయి? కెరూబులు. ఆ కెరూబులున్న ఆ చోట ఏముంది? ఫైర్ స్వర్డ్. అయితే ఇప్పుడు అంతా ఏమైపోయింది? చెంపబడిపోయింది. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ది వెరీ పర్పస్ అండ్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ హిజ్ క్రియేషన్, ది పీపుల్, గాడ్ హ్యాడ్ అల్టిమేట్లీ ఫుల్ఫిల్డ్ ఇట్. అందుకని ఈరోజు మనం ప్రభువును స్తుతించి ఆరాధింపవచ్చును. ఇప్పుడు దేవుని సన్నిధానాన్ని ప్రవేశించి ప్రభువును మనం ఆరాధించి ప్రభువును కనపడు. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, ఆల్రెడీ మనం ఎంటర్ అయిపోయినాం. ప్రభుతో తండ్రితో సమాధానపడు. కనుక ఇప్పుడు మనం చేయవలసిందంతా ప్రభు సన్నిధిని మనం బిగ్గరగా సమాజంలో కలిసి ప్రభువును ఘనపరచు. నేను 3 భాగాలు చెప్పాను. ఈ ఆదికాండం 3వ అధ్యాయం 22, 23, 24 వచనంలో ఇక్కడ మనం ఈ అధ్యాయం యొక్క ధ్యానం పూర్తి చేశాము. ఇక 4వ అధ్యాయానికి వెళ్తాం. అయితే ఈ 3 వచనాలు 3 భాగాల్లో మళ్ళీ ఒక్కొక్క భాగంలో 3 తలంపులు మీకు జ్ఞాపం చేశాను. ఈ చివరి 3వ భాగంలో 3వ తలంపులు మనం జ్ఞాపం చేసుకున్నాం. 1, దేవుడు కల్పించిన సాధనం. 2వ సమూయేలు 14:14 ప్రకారం ఏంటి ఆ సాధనం? ది సన్ ఆఫ్ మ్యాన్, ది ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారి అయి మనుష్య కుమారుడుగా జన్మించారు. ది సన్ ఆఫ్ మ్యాన్ ఓన్లీ ది వెరీ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు కమ్ అండ్ ఎంటర్ బోల్డ్లీ ఇన్ టు ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. 2వది, నాట్ ఓన్లీ ఆయన జస్ట్ జన్మించి జీవించితే చాలు 33 సంవత్సరాలు. బట్ ఈ మనుష్యుడు పేతురు 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, పేతురు 3వ అధ్యాయం 18వ వచనం ప్రకారం, ఆ తర్వాత రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఆయన తన శరీరమందు శ్రమపడి పాపాలకు శిక్ష విధించి ఆయన పాపను తొలగించేశాడు. అది ఆయన మరణాన్ని గురించి మనం. కాబట్టి అక్కడ మనం 2వ తలంపు ఆ సాధనానికి ఏమని పేరు పెట్టాం? ది షెపర్డ్. తర్వాత 3వది వచ్చినప్పుడు ఇప్పుడు ఆ గుమ్మాన్ని గురించి మనం చూసాం. జీవవృక్షం పో గుమ్మం, కెరూబులు, తర్వాత ఖడ్గజ్వాల ఎలాగైతుంది. అందుకనే 3వదికి ఈ సాధనానికి మరొక పేరు పెట్టాము. ఏం పేరు? బైబిల్ పెడుతుంది, మనం పెట్టడం కాదు, మనం చెప్పుకుంటున్నాం అంతే. ఏం పేరు? ది గేట్, ది సన్ ఆఫ్ మ్యాన్. 2వది ది షెపర్డ్ ఆఫ్ షీప్. 3వది ది గేట్. ఈ తలంపులు మన హృదయంలో ఉంచు. ఇలాంటి ప్రభువుని మనం ఆరాధించాలి.